రక్షణ శాఖ అధికారులు అంటే డీజీఎంఓల మీటింగ్ కి సంబంధించి ముఖ్యంగా పాక్ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తా ఉంది కదా, కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. ఈ విషయంలో అంటే వివరణ కోరేందుకు అవకాశం ఉంటుందా? ఇరు పక్షాల మధ్య కూడా వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది కదా, ఎందుకంటే పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది పాకిస్తాన్. అవును నవీన్, ఖచ్చితంగా ఆ అంశాన్ని అయితే భారత అధికారులు ఆ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి ఒక ఒప్పందం జరిపిన తర్వాత, గతంలో ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందం అన్నది ఉంది. ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎందుకు ఉల్లంఘించారన్న దాని మీద మొదట వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి వాళ్ళు ఏ సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధిగమించి వాళ్ళు ఉల్లంఘించి వాళ్ళే మొదట ఈ యొక్క కాల్పులు జరిపారు. పహల్గామ్ ఘటన తర్వాత, పహల్గామ్ ఘటన 22 ఫిబ్రవరి 22 జరిగింది. ఆ తర్వాత దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ 7వ తారీఖు, ఈ నెల 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ను కూడా భారత ప్రభుత్వం చేపట్టింది. అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అక్కడ ఎక్కడా కూడా సివిలియన్స్ ని లేకపోతే సైన్యం సంబంధించినటువంటి స్థావరాలను కానీ ఎక్కడా కూడా ముట్టుకోలేదు. పీఓకేలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులను వాళ్ళని మాత్రమే హతమార్చింది. ఆ 9 ఉగ్రవాద శిబిరాలు కూడా లష్కరే తోయిబా, జైష్ మహమ్మద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలు ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు, ఉగ్రవాదులు తయారు చేసే ఫ్యాక్టరీలు అని చెప్పబడుతున్నటువంటి వాటిని మాత్రమే మన వాళ్ళు ధ్వంసం చేశారు. సో ఎక్కడ సివిలియన్స్ కి ఎక్కడా కూడా అక్కడ ఎటువంటి నష్టం జరగలేదు. ఒక్క సివిలియన్ కూడా చనిపోలేదు. కేవలం 100 మంది ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారంటూ నిన్న కూడా డీజీఎంఓల సమావేశంలో వెల్లడించడం జరిగింది. అటువంటప్పుడు ఎందుకు వెంటనే అక్కడ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన వెంటనే ఇక్కడ సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్ వెంట, తర్వాత మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మొత్తంగా కాల్పులకు తెగబడ్డారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి జీరో విలేజెస్ ని ధ్వంసం చేశారు. సుమారు ఒక 20 మంది 25 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఎందుకు మీరు ఇది చేశారు అంటే, ఇటువంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి డీజీఎంఓలు, ఇక్కడ ఉన్నటువంటి డీజీఎంఓలతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడితే దానికి ఆ డీజీఎంఓల సమావేశం తర్వాత, లేకపోతే డీజీఎంఓ హాట్ లైన్ లో మాట్లాడిన తర్వాత ఇక్కడ వివరణ ఇచ్చితే అది నచ్చకపోతే, లేదు మేము కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నామని చెప్పి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అదొక యుద్ధ నీతి. ఆ యుద్ధ నీతిని కూడా వాళ్ళు పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. వాళ్ళు ఏ సమాధానం చెప్పారన్నది కూడా ఈ రోజు విలేకరుల సమావేశంలో మనకు వివరించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా హాట్ గానే జరగబోతుంది ఈ సమావేశం. ఇక మీదట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఇక చెప్పటాలు, లేకపోతే వెయిట్ చూడాలి, ఇవంతా ఏం లేవు. మీరు డైరెక్ట్ గా దూసుకుపోండి అని కూడా అక్కడ ఉన్నటువంటి డీజీఎంఓలతో పాటు అక్కడ ఎవరైతే మిగతా కింది స్థాయి అధికారులు ఉన్నారో ఆ సెక్టార్ లో ఉన్నటువంటి కింది స్థాయి ఎక్కడ కాల్పుల పాల్పడతారో అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా తగిన ఆదేశాలు నిన్న చీఫ్ ఆఫ్ ఆర్మీ ఇవ్వటం జరిగింది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటాం. తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేసే అవకాశం అయితే ఉంది.